డ్రాయింగ్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియోలో ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ఏబీ స్ట్రేట్ లైన్కు ప్రొజెక్టెడ్ వ్యూస్ ఎలా గీయాలో నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం చూసినట్లయితే డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ ఏబీ ఈక్వల్ 65 mm. ఏ ఎండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ h1 30 mm above the horizontal plane, L1 10 mm in front of the vertical plane. B end of the line is S2 50 mm above the horizontal plane, L2 10 mm in front of the vertical plane. ఎలాంటి ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ప్రాబ్లం అయినా స్ట్రేట్ లైన్ ఎండ్ ఏ అండ్ బి above the HP in front of the vertical plane అని ఇస్తే ఆ ప్రాబ్లం ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించిన ప్రాబ్లం అని అర్థం. ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ఏబీ స్ట్రేట్ లైన్ను రియల్ మోడల్ను ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ స్ట్రేట్ లైన్ ఏబీ ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. హారిజంటల్ ప్లేన్కు ఏ ఎండ్ అనేది h1 హైట్లో ఉంది. స్ట్రెయిట్ లైన్ బి ఎండ్ అనేది 50 mm హైట్లో ఉంది. అదేవిధంగా వర్టికల్ ప్లేన్ ప్రకారం ఏ ఎండ్ అనేది 10 mm ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది. బి ఎండ్ అనేది 10 mm ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ఫినైట్ ఫ్రంట్ నుండి చూస్తే మనకు ఫ్రంట్ వ్యూ ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది. టాప్ వ్యూ ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇది 3 డైమెన్షనల్ వ్యూలో ప్రొజెక్షన్స్ కనబడుతున్నాయి మనకు స్ట్రేట్ లైన్కు. దీన్ని 2D డ్రాయింగ్ షీట్ మీద తీసుకున్నట్లయితే ఇలా కనబడే ఛాన్స్ ఉంది. వర్టికల్ ప్లేన్లో ఏ డాష్ ఫ్రంట్ వ్యూను చూపెడుతుంది. ఇది XY రిఫరెన్స్ లైన్కు h1 హైట్లో ఉంది, 30 mm హైట్లో. బి ఎండ్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ h2 50 mm హైట్లో ఉంది XY రిఫరెన్స్ లైన్కు. అదేవిధంగా ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ హారిజంటల్ ప్లేన్లో కనబడుతుంది రిఫరెన్స్ లైన్కు కింద. ఏ ఎండ్ అనేది 10 mm బిలో XY రిఫరెన్స్ లైన్. బి ఎండ్ అనేది కూడా 10 mm ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్లో రిఫరెన్స్ లైన్కు కింద. డ్రాయింగ్ షీట్ మీద వేసే ప్రయత్నం చేద్దాం. డ్రాయింగ్ షీట్ పైన ఒక రిఫరెన్స్ లైన్ గీయండి. రిఫరెన్స్ లైన్ పైన 30 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ లొకేట్ చేయండి. ఆ పాయింట్ను ఏ డాష్గా ఇండికేట్ చేయండి. అదేవిధంగా స్ట్రెయిట్ లైన్ బి ఎండ్ XY రిఫరెన్స్ లైన్కు లేదా హారిజంటల్ ప్లేన్కు 50 mm అబోవ్ డిస్టెన్స్లో ఉంది, 50 mm పైన ఉంది. ఈ రిఫరెన్స్ లైన్ ప్రకారం 50 mm డిస్టెన్స్లో పైన ఒక పాయింట్ లొకేట్ చేయండి. రిఫరెన్స్ లైన్ పైన 50 mm డిస్టెన్స్లో ఒక పాయింట్. ఆ పాయింట్ నుండి ఒక లోకస్ లైన్ గీయండి XY రిఫరెన్స్ లైన్ ప్యారలల్గా. కంపాస్ యూజ్ చేస్తూ 65 mm రేడియస్ మెజర్ చేయండి. ఫ్రంట్ వ్యూ ఏ డాష్ను సెంటర్గా చేసుకొని 65 mm రేడియస్తో ఒక ఆర్క్ గీయండి ఇలా. ఇప్పుడు ఏ డాష్ బి డాష్ను డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తూ జాయిన్ చేయండి. ఏ డాష్ బి డాష్ ఫ్రంట్ వ్యూను
తెలియజేస్తుంది. ఫ్రంట్ వ్యూ A డాష్ B డాష్ నుండి హార్జంటల్ ప్లేన్ మీదకి ప్రొజెక్టార్ లైన్స్ గీయండి. ఇలా గీసిన ప్రొజెక్టార్స్ పైన టాప్ వ్యూ పాయింట్స్ని ఇండికేట్ చేసే అవకాశం ఉంటుంది. టాప్ వ్యూ A వర్టికల్ ప్లేన్కు 10 mm ఇన్ ఫ్రంట్లో ఉంది. అంటే XY రిఫరెన్స్ లైన్కు 10 mm కింద ఒక పాయింట్ లొకేట్ చేయండి. అదేవిధంగా టాప్ వ్యూ B కూడా వర్టికల్ ప్లేన్కు 10 mm ఇన్ ఫ్రంట్లో ఉంది. కాబట్టి రిఫరెన్స్ లైన్కు కింద B డాష్ ప్రొజెక్టర్ లైన్ మీద XY రిఫరెన్స్ లైన్కు కింద 10 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ లొకేట్ చేయండి. ఇది టాప్ వ్యూ A అవుతుంది, ఇది టాప్ వ్యూ B అవుతుంది. ఈ రెండు జాయిన్ చేయండి స్ట్రైట్ లైన్. ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ఈ ప్రాబ్లం స్ట్రైట్ లైన్ ABకి ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ A డాష్ B డాష్ అవుతుంది, ప్రొజెక్టెడ్ టాప్ వ్యూ AB అవుతుంది. ఇక్కడ AB స్ట్రైట్ లైన్ అనేది వర్టికల్ ప్లేన్కు ప్యారలల్గా ఉంది. అంటే A ఎండ్ B ఎండ్ ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ కనబడే ఛాన్స్ ఉంటుంది. A డాష్ B డాష్ లెంత్ ఎంత అంటే 65 mm అవుతుంది. దాని డైమెన్షన్ వాల్యూ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రాబ్లం ఇక్కడ వరకు అయిన తర్వాత ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ను గైడ్ లైన్స్లో చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది.